నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. నోరూరించే వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త డిషెస్ తో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈ రోజు గుంటూరు నుంచి కృష్ణవేణి గారు అడిగారండి. చింతకాయ బచ్చలి పులుసు చేసి చూపించమన్నారు. ఓకే. చింతకాయతో జనరల్ మనం చింతపండుతో చేసుకుంటుంటాం కదా. సో అంటే కాయలు దొరికే సీజన్ లో చాలా మంది వీటితో కూడా కొన్ని అంటే రకరకాల పులిహోరలు కానీ ఇలా చేసుకుంటూ ఉంటారు. దాంతో బచ్చలి కాంబినేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. బాగా వస్తుందా? ఓకే, మరి ట్రై చేద్దాం. చింతకాయ బచ్చలి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింతకాయ బచ్చలి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతకాయలు తగినన్ని, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఇక్కడ ఏంటంటే చింతకాయలను నీళ్లు వేసి మనం ఉడికించేసి తర్వాత బాగా మెదిపేసి ఇలా గుజ్జు సిద్ధం చేసుకోవాలండి. అంటే మొత్తం ఆ వడగట్టేసేయాలా? వడగట్టేసుకోవాలి. గుజ్జు తీసి మనం వడగట్టేసి ఇలా రెడీ చేసి పెట్టేసి చింతకాయలు వేడి నీళ్ళలో వేసి ఉడికించేయాలి. ఉడికించేసి తర్వాత అది మొత్తం తీసేసి గుజ్జు మనం సపరేట్ చేసుకోవాలి. అవును. సో కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, సో ఇది ఆవాలు కొద్దిగా చిటపట్లాడేప్పుడు కరివేపాకు సో అలాగే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, సో ఇవి కాస్త వేగిన తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి పసుపు ఉంది. ఓకే. ఒకసారి బాగా కలిపేసి సో ఇక్కడ శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న బచ్చలా సో ఇది కాస్త వేగాలండి మనకు. మొత్తం మీరు అన్నట్టు అది ఆ వెల్లుల్లి గానీ అవన్నీ కూడా చక్కగా పట్టేస్తుంది కదా? అవునండి. ఓకే అండి, ఆలోపు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: తులసాకులు ఇంకా పుదీనాకులు ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని నూరి ముఖం పైన పూతలా రాయాలి. ఇలా వారం రోజుల పాటు కంటిన్యూస్ గా చేసినట్లయితే ముఖంపై ఉండే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదండి? ఓకే. మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా ఆకంతా కూడా. అవునండి. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతకాయ గుజ్జు.
చింతపండు గుజ్జుకి చింతకాయ గుజ్జుకి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది కదండి? అవునండి, టేస్ట్ లో కొంచెం టేస్ట్ లో తేడా తేడా వస్తుంది. వస్తుంది. అండ్ చింతకాయ గుజ్జు చాలా మంచిది, కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది కదా. ఫ్రెష్ గా ఉంటుంది. చింతపండు గుజ్జు మళ్ళీ మంచిది కాదు హెల్త్ అంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. కొద్ది మోతాదులో తీసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కాస్త మరగాలండి. మూత పెట్టేద్దామా అండి? చూద్దామా అండి? ఓకే అండి. ఘుమ 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 ఘుమలాడిపోతుంది మొత్తం. ఆ బచ్చల కూర అలాగే చింతకాయ గుజ్జు ఉంది కదా, రెండు కాంబినేషన్ లో మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా ధనియాల పొడి. ఓకే, ఓకే సో రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? యా. సో దీంట్లో కావాల్స్తే బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. సో కొంతమంది కొంచెం తీయగా పులుసు ఇష్టపడతారు కాబట్టి అలా కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. సో ఇంగువ కూడా చాయిస్, కొద్దిమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. అదే సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అండి. గుమగుమలాడే చింతకాయ బచ్చలి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చింతకాయ బచ్చలి పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా చింతకాయలు ఉడికించి మెదిపి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, తరిగిన బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతకాయ గుజ్జు వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ బచ్చలి పులుసు రెడీ. చింతకాయ బచ్చలి పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది. అంటే కమ్మగా పుల్లగా అంటారు కదా, అలా పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ లైక్ చేస్తారు. అండ్ రైస్ లోకి వేడివేడిగా మంచిగా తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, మరి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో మంచి చిట్కా. అజీర్తితో బాధపడేవారు కొత్తిమీర కషాయంలో పాలు ఇంకా పంచదార కలుపుకుని తీసుకుంటున్నట్లయితే అజీర్తి నుండి దూరం అవ్వచ్చు. చింతకాయ బచ్చలి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీ ఫేవరెట్ వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా షెఫ్ చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మన మధురం మధురం సెగ్మెంట్ లో మనం చంచం రబడీ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ డిఫరెంట్ డిష్ ని ఎలా చేసుకోవాలో షెఫ్ ని అడిగి తెలుసుకుందామా అండి? సో మన మధురం మధురం సెగ్మెంట్ లో చంచం రబడీ చేయబోతున్నారు. అవునండి. చంచం అనగానే నోరు ఊరిపోతుంది మాకు. దాంతో రబడీ అంటే ఎలా ఉంటుంది? రబడీ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. జనరల్ గా ఎక్కువ మంది ఏంటంటే ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు లేకపోతే కొన్ని పెద్ద పెద్ద స్వీట్ షాపులలో ఇది ఇస్తూ ఉంటారు వేడివేడిగా. సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాకా అయితే నేనెప్పుడు టేస్ట్ చేయలేదు చంచం రబడీ అనే స్వీట్. బట్ ఈ రోజు మీ వల్ల నాకు అది కూడా తెలుస్తుంది. ఓకే. ఓకే, చంచం రబడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చంచం రబడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాల విరుగు 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చికోవా 1/2 కప్పు, మైదా 1 టీ స్పూన్, తురిమిన బాదాం కొద్దిగా. ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? సో ఇక్కడ మనం పాల విరుగు తీసుకున్నాం కదండి. సో దీంట్లో కొద్దిగా మైదా వేసి అంటే మృదుగా వచ్చేటట్టుగా బాగా మనం కలిపేసుకోవాలి. ఓకే ఓకే, బౌల్ ఇస్తారా? సో విరిగిపోయిన పాలల్లో మైదా వేసుకుని కలుపుకోవాలి బాగా. అవునండి. అంటే వాటిని మనం బాల్స్ చేసుకుంటాం కదా, బాల్స్ చేసుకుని మనం ఉడికించేప్పుడు విడిపోకుండా ఆ మైదా బ్యాండింగ్. ఓకే ఓకే. సో దీంట్లో పాకం కూడా పెట్టేసుకుందాం. ఓకే.
ఓకే. కొద్దిగా వాటర్ వేసేసి సో ఇప్పుడు దీంట్లో బౌల్లో పాల విరుగుడు. ఇది మనం చేసుకునేప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకోవాలండి. పాలు విరగొట్టేసుకుని అప్పుడు తీసుకుంటే మనకు బాగా వస్తుంది. జనరల్ గా పాలు కొంచెం ఉప్పు వేస్తే విరిగిపోతాయి కదండి. ఉప్పు వేసినా లేకపోతే నిమ్మపండు రసం కొంచెం అది పిండి వేసినా బాగా వస్తుంది. కొద్దిగా మైదా కావాల్సి కొద్దిమంది ఉప్మా రవ్వ కూడా వేస్తారు, అది కూడా వేసుకోవచ్చు. ఓకే. సో స్మూత్ గా రావాలి. యాక్చువల్లీ అలా పాలు తెలియకుండా ఎప్పుడన్నా ఇంట్లో విరిగిపోతే దాని మీద కొంచెం షుగర్ వేసుకుని కూడా అలా తీసేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది అలా తినేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇంకొద్దిగా మైదా వేస్తున్నాను. సో ఈ మైదా మీకు బైండింగ్ కోసమే, బాల్స్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉండడానికి. సో అటువైపు స్టవ్ పైన కూడా పాలు పెట్టేసుకున్నామండి. అవి కొంచెం బాగా మరుగుతే మనకు రబ్డీ అనుకున్నాం కదా. సో దీంట్లో కూడా కొద్దిగా పంచదార, ప్లేట్ ఇస్తారండి. ఈ పాలు సరిపోతాయా రాజు గారు మరగటం? సరిపోతుందండి. సో దాంట్లో పాలకోవాలో కొద్దిగా పాలు మిక్స్ చేసి పెట్టేసాం. అది ఇందులో వేయాలా? అవునండి. పాలకోవా అంటే జనరల్లీ స్వీట్ షాప్ లో మనకి దొరికే పాలకోవా. అవునండి. అందులో కొంచెం పాలు మిక్స్ చేసి పెట్టుకున్నారు. ఇలా అంటే కొంచెం ఉండలు కట్టకుండా పాలు మిక్స్ చేసి పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు మొత్తం వేసేనా? వేసేసి అంటే కొంచెం మనకి ఫాస్ట్ గా అయిపోవడానికి ఇలా పాలకోవా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పాలు మనం మరిగించేటప్పుడు కొంచెం 1 లీటర్ పాలు 1/2 లీటర్ వచ్చేంత వరకు అలా మరుగుతూనే ఉండాలి. ఓకే ఓకే ఓకే. సో ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఉండలు లేకుండా. అవునండి. కొంచెం చిక్కదనం అనేది వస్తుంది దానికి. లేదు అంటే టైం టేకింగ్, పాలు మొత్తం మనకి 1/2 అయ్యే వరకు మరిగించుకుంటూ ఉండాలి. అవునండి. కొద్దిగా యాలకుల పొడి, ఓకే. సో ఇవి కూడా ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసి, సో దీంట్లో కాస్త మరగాలండి అవి. సో ఆ సిరప్ అదంతా కూడా లోపల వరకు బాగా పట్టేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ పాకంలో మొత్తం ఆ బాల్స్ అన్ని కూడా ఉడకాలి బాగా. మీరు అన్నట్టు ఆ పాకం మొత్తం వాటికి పట్టుకోవాలి. ఓకే. సో ఒక సైడ్ పాలు కూడా బాగా మరగాలి కాబట్టి ఈ రెండు ప్రాసెస్ లో అయ్యే లోపు ఒక చిన్న చిట్కా చూద్దామండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అలోవెరా రసాన్ని రోజుకి 10 ml చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజుగారు, ఇది కూడా బాగా దగ్గరకు వచ్చేసింది. మీరు అన్నట్టు పాలు కూడా చిక్కగా అయిపోయాయి. ఇవి కూడా రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు మనం ఆ బాల్స్ అన్నిటిని పాలల్లోకి వేసేసేయాలి. అవునండి. సో అక్కడ చెంచం, ఇక్కడ రబ్డీ, రెండింటినీ కలిపేస్తే చెంచం రబ్డీ అయిందనమాట. వావ్. బట్ కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చెంచం డైరెక్ట్ గా కూడా తీసేసుకుంటారు, సిరప్ తో పాటుగా తీసేసుకుంటారు. సో ఇక్కడ స్టవ్ కట్టేసేస్తున్నాను. ఓకే, సరిపోతుందా? రెడీ అయిపోయింది. ఓకే. సో దాంట్లో అలాగా వదిలేసిద్దాం. సో ఆ రబ్డీ తాలూకు ఫ్లేవర్స్ కూడా దానికి పట్టేస్తాయి. సో ఆలోపు ఒక కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి.
బ్రెడ్తో చేస్తున్నానండి సింపుల్గానే. ఒక బౌల్ షేప్లో చేసుకుంటున్నాం. సో ఇక్కడ రింగ్స్ అంటే డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాం. ఓకే, సో ఇంకొకటి కొంచెం చిన్న సైజ్, ఇది బాడీ వచ్చేస్తుంది. హెడ్ కోసమా? అవునండి. ఓకే, ఇక్కడ ఇలా హెడ్ వచ్చేస్తుంది. సో క్యారెట్లో వింగ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఒక స్లైస్ అండి. ఓకే, సో ఇలా. సో ప్లేట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారా? అవునండి. సో చిన్నగా జిగ్జాగ్ కట్ ఒక సైడ్. సో టేల్ అండి. సో టేల్ రెండు వైపులు చేస్తున్నాం. సో అంటే బర్డ్ ఒక సైడ్ కే ఉందా రాజు గారు? అవునండి, అంటే 2D. ఓకే, ఒక వింగే పెట్టారు కదా? ఎస్ అండి. సో ఇలా తిరుగున్నట్టు అనమాట. మామూలుగా మనం ఇలా మిడిల్లో పెట్టేసుకుని చేసుకుని 3 డైమెన్షన్ కదా, 2 డైమెన్షన్లో చేస్తున్నాం. ఓకే. సో పండు మిరపకాయ తీసేసుకొని ఇక్కడ కార్నర్ కట్ బీక్ అండి. సో ఇది కూడా హాఫ్ కట్ చేస్తున్నాం. సో ఇలా. సో ఐస్ వచ్చేసి సగ్గుబియ్యం పెట్టాను. అంటే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసాం కదా, సో ఇది బాగుంటుంది. ఓకే, సో చిన్న క్రీటం కూడా పెడతానండి. ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఓకే అండి. సో తర్వాత పైన నుంచి బాదం అండి. ఓకే, చెంచం రబడి రెడీ అండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ. చెంచం రబ్డీ ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూద్దాం. చెంచం రబ్డీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పాల విరుగు మైదా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో పచ్చికోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు దీనిలో వేసి కాస్త మరిగాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తురిమిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెంచం రబ్డీ రెడీ. చెంచం రబ్డీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్.
చాలా బాగుంది. ఓకే డెఫినెట్లీ మొత్తం కరెక్ట్ గా సెట్ అయింది. ఎక్కడా కూడా స్వీట్ ఎక్కువైంది తక్కువైంది అలా ఏం లేకుండా అలా చంచం గానీ ఈ రబ్డీతో కాంబినేషన్ చాలా బాగుందండి. సో ఈ రబ్డీ అనేది ఇంకా కొంచెం చిక్కగా కూడా వస్తుందండి. అంటే మనం గ్రేవీ చేసుకుంటాం కదా, సో ఆ టైప్ లో దగ్గరగా వస్తుంది. అది కూడా ఇంకా చాలా బాగుంటుంది అలా చేసుకున్నా కూడా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఎనీమియా సమస్యతో బాధపడేవారు పచ్చి పసుపు కొమ్ముని నూరి అందులో కొద్దిగా తేనె కలుపుకుని తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య నుండి దూరం అవ్వచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాదాపూర్ నుంచి వచ్చానండి. మాదాపూర్ నుంచి వచ్చారు. ఓకే, కవిత గారు బాగా నర్వస్ గా టెన్షన్ గా ఉన్నారేంటి? వంటలు రావా మీకు? వచ్చు. మరి ఎందుకు ఆ టెన్షన్? టెన్షన్ ఏం లేదు. కవిత గారు మీరు యాక్టివ్ గా చేయాలి, బాగా చేయాలి. ఓకే ఓకే ఓకే. నేను నెక్స్ట్, మీ పేరు ఏంటండి? సౌజన్య. సౌజన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. మియాపూర్. మీ ఇద్దరు ఫ్రెండ్సా, కజిన్సా, రిలేటివ్సా ఏంటి? ఫ్రెండ్స్. 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 ఓకే, సో వండర్ఫుల్. ఇవాళ మరి ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలిచినా పర్వాలేదు. అబ్బా, సేమ్ డైలాగ్, రొటీన్ డైలాగ్ అలా వద్దండి. స్పోర్టివ్ స్పిరిట్ తో చేయండి. ఓకే ఓకే ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా సౌజన్య గారు? ఏం చేయబోతున్నారు? క్యాప్సికమ్ పకోడీ. క్యాప్సికమ్ పకోడీ. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, బియ్యం పిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఓకే. సో ముందుగా ఏం చేసుకోవాలి? 2 క్యాప్సికమ్ 2 ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్నగా తరుముకోవాలి. ఓకే, ఇలా చిన్న చిన్న పీసెస్ లా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలండి? శనగపిండి. ఓకే, వేసేసుకోండి. ఓకే, శనగపిండి. తర్వాత అండి? కారం. ఉప్పు. కొంచెం బియ్యం పిండి. అన్ని ఒకటేసారి వేసుకొని కలిపేయచ్చు కదండి. ఒకటేసి కలిపి అలా కలిపితే బాగా కలుస్తుందా? అవునండి, అందుకే అలా. కొంచెం ధనియాల పొడి. కొంచెం పసుపు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్తిమీర. వాటర్ తీసుకో, కొంచెం లైట్ గా వాటర్. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. ఓకే, సో వంటలు అంటే బాగా ఇంట్రెస్టా? అవునండి. ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటా. మీకు ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్సే బాగా ఇష్టమా? లేదండి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి? బౌల్లో కొంచెం వేసేసుకోవటమే. అంతేనండి.
ఓకే వేసేసేయండి. ఎందుకండి ఇంత ఈజీగా కొంచెం ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ ఎంచుకున్నారు? ఫాస్ట్ ఉన్న టేస్టీగా ఉండిద్ది కదా అని అందుకే చిన్నది పర్లేదండి, లేట్ గా వేసిన లేటెస్ట్ గా సూపర్ డైలాగ్ వేసారుగా, ఫాస్ట్ గా అయినా టేస్టీగా ఉంటుందంట. బట్ ఇది యాక్చువల్లీ మనం క్యాప్సికమ్ తో ఎక్కువ చేసుకోం ఇలాంటివన్నీ, బట్ మీరు ఇవాళ కొంచెం స్పెషల్ గా ట్రై చేశారు. ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు 5 minutes లో టకటకటగా చేసేసుకోవచ్చు కదా. అవునండి. ఇంకొంచెం వేస్తారా? సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ లో అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్ మారాలి. ఓకే. సో మీ వారేం చేస్తుంటారు? ప్రొఫెసర్. ఓకే. ఏ సబ్జెక్ట్ కి? ఈసీ బ్రాంచ్. ఓకే. మరి మీ పిల్లలండి? రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓ, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓకే. సో మరి వంటలు బాగా ట్రై చేయాలిగా. మీకు బాగా ముందు నుంచి అలవాటు ఉందా, ఇప్పుడు నేర్చుకుంటున్నారా? ముందు నుంచి అలవాటు ఉంది. ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఈజీ కదా. ఓకే, అయిపోయినట్టే కదా. అయిపోయింది. వేడివేడిగా క్యాప్సికమ్ పకోడీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. ఓకే, వేడివేడిగా క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో క్యాప్సికమ్ ముక్కలు, శనగపిండి, కారం, ఉప్పు, బియ్యం పిండి, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ పకోడీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జలుబు చేసి ముక్కు నుండి నీరు ఎక్కువగా కారుతూ ఉన్నట్లయితే, నీరుల్లిపాయ రసాన్ని వాసన పీలుస్తూ ఉన్నట్లయితే ముక్కు నుండి నీరు కారడం తగ్గిపోతుంది. ఓకే, మరి మీ వంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కవిత గారు మీరే చేయాలి. రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? ములక్కాడ పల్లీల చారు. ఓకే, ములక్కాడ పల్లీల చారు. వావ్, సూపర్ కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్ అండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మునక్కాడ పల్లీల చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ పల్లీల చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం తగినంత, వేరుశనగ పలుకుల పేస్ట్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఓకే అండి. ముందుగా ఆయిల్ పోసేయాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేయాలి. కొంచెం ఇది డీప్ ఫ్రై అవ్వాలండి. ఓకే ఓకే, సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. కవిత గారు మీరేం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్ అండి. మీరు బ్యూటిషియన్? మరి బ్యూటిషియన్స్ ఇంత సీరియస్ గా, సైలెంట్ గా, కామ్ గా ఉంటే పాపం వచ్చిన వాళ్ళు నాకు ఇలా కావాలి, ఇలా ఉంటాను, ఇలా అయితే నన్ను ఇలా రెడీ చేయండి అని ఎలా చెప్తారు? మీరు బ్యూటిషియన్ కాదు, యాక్చువల్లీ టీచర్ ఏమో అని నేను అనుకున్నా. లేదండి. ఫ్రెండ్లీగా ఉంటారా జనరల్ గా? నాతో కూడా కాసేపు ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదండి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? నెక్స్ట్ ములక్కాడ. అది ఎల్లోగా కనిపిస్తుంది, ఏమన్నా కొంచెం పసుపు వేసారా? అంటే ఇది ఉడికించే ముందు దానికి కొంచెం పసుపు వేసాము. తర్వాత ఇది కొంచెం పసుపు వేయాలండి.
దాని తర్వాత సో వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేయాలి. తర్వాత ఇది టమాటో కొంచెం ఫ్రై అవ్వగానే జనరల్ గా ములక్కాడలతో రసం అంటే చాలా మందికి చాలా ఫేవరెట్. అవునండి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. సో ఇది ఎవరు నేర్పించారు మీకు? ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ఇదే? నేనే ట్రై చేశానండి. ఓ మీరే ట్రై చేశారు? తను చెప్పింది నాకు. ఓకే. చెప్తే మీరు ట్రై చేశాను. ఓకే. సో బాగా నచ్చింది కాబట్టి ఇక్కడ చేస్తున్నారా? అవునండి. ఇది కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. ఓకే. అయితే ఒక కప్పు వేసుకోవాలి. ఇది సో కొంచెం వాటరీగా, ఐ మీన్ రసం అనగానే మనకు అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తో పాటు చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నారా? అవునండి. ఇది మళ్ళీ తర్వాత చింతపండు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 5 minutes. సో ఓన్లీ ఇవన్నీ లేకుండా చేసుకునే రసంకి ములక్కాడలతో చేసుకునే రసంకి ఎంత తేడా ఉంటుంది కదా. అవును. ఇది కొంచెం ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి. ములక్కాడలు చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా వేడివేడి అన్నంలో మనం రసం వేసుకుని చక్కగా తింటే ఫినిష్. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. అవును, మరి టమాటాలు వేశారు, చింతపండు రసము వేశారు, పులుపు ఎక్కువైపోదా? అవదండి. ఇది పుల్లగా ఉండాలనే దీన్ని ములక్కాడ చారు అని చెప్పేసి నేను ట్రై ములక్కాడ చేశాను. చారు కొంచెం ఎక్కువ పులుపుగా ఉంటుందండి. అవునండి. కొంతమంది పుల్లగా తింటారు, కొంతమంది పుల్లగా ఇష్టపడతారు కదా, అందుకనే పులుపు ఎక్కువ. మామూలుగా చేసుకోవాలనుకుంటే టమాటా ఒకటి వేసుకొని చేసుకోవచ్చు. చింతపండు రసం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మీకు వచ్చే ఎప్పుడైనా ట్రై చేశారా? లేదండి. చేయలేదా? ఇప్పుడు చేసేదే. ఒక 2 minutes ఇలా పెట్టాలండి. ఓకే, చూద్దామా అండి? ఓకే. తర్వాత గుమగుమలాడిపోతుంది. ఏంటండి ఇది? పల్లీలు అండి. ఇది వేంపి పేస్ట్ చేసిన పల్లీలు. సో వేరుశనగ పలుకులు వేయించి పేస్ట్ చేశారు. అవునండి. అసలు రసంలో అలా ఒక పేస్ట్ వాడతారా అండి? వాడచ్చు. అంటే ఇప్పుడు టెక్స్చర్ మొత్తం మారిపోయింది కదా, రసం టెక్స్చర్ లేదు కదా. అంటే కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఇంకేమైనా వేయాలా అండి? ధనియా పొడి, ధనియాల పౌడర్. ఓకే. సో ధనియాల పౌడర్ కూడా ఫైనల్ గా వేసేసారు. అవునండి. కానీ ఇది కొంచెం పులుసులా ఉంది, చారులా లేదు. పులుసు కొంచెం ఇలా చిక్కగా ఉంటది, చారు అనగానే మనకి నీళ్లుగా ఉంటది కదా. అంటే మామూలుగా నేను వాటర్ తక్కువ వేసాను. ఓకే. సో దాన్ని కొంచెం తిక్కుగానే ఉండాలి, మరీ పులుసులాగా అంటే మరి పులుసులా కాదు, తిక్కులాగా ఉండాలని కొంచెం వాటర్. ఓకే, అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, సర్వ్ చేసేసుకుందామా?
చేతులు కాలుతాయండి, జాగ్రత్త. కింద పెట్టి ఓకే. సో ఇంకా ఏమైనా వేయాలా అండి? కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి దీనిపైన. ములక్కాడ పల్లీల చారు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ములక్కాడ పల్లీల చారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మునక్కాడ పల్లీల చారు తయారు చేసుకునే విధానం. ముందుగా మునక్కాడల్లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఉడికించిన మునక్కాడ ముక్కలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు, చింతపండు రసం పోసి ఉడకనివ్వాలి. ఆ తరువాత వేరుశనగ పలుకుల పేస్ట్, ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ పల్లీల చారు రెడీ. మరి 2 వంటలు అయిపోయాయి కాబట్టి రాజుగారు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పాలి. రాజుగారు ముందు మరి రసం చూస్తారా, పకోడీ చూస్తారా? సో పకోడీ అండి. ఓకే, మీరు కూడా తీసుకోండి. బాగుంది సౌజన్య గారు. నెక్స్ట్ రసం. తీసుకోండి. బాగుంది కదా? ఈవిడికి డెఫినెట్లీ నచ్చుంటుంది. ఎందుకో రాజుగారు జడ్జిమెంట్ ఇచ్చాక చెప్తాను. చెప్పండి రాజుగారు. సో 2 బాగానే చేశారు. క్యాప్సికమ్ ఫ్లేవర్తో కొంచెం క్యాప్సికమ్ బాగుంటుంది. అంటే క్యాప్సికమ్ మనం పకోడీలో చేసుకున్న, బజ్జీలా చేసుకున్న, దేంట్లో ఏ కాంబినేషన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో దానికంటే ఏంటంటే ములక్కాడలు అలాగే పల్లీలు, వేరుశనగ పలుకులు ఈ కాంబినేషన్లో చాలా బాగా సెట్ అయింది. సో కొంచెం బెల్లం కూడా వేసి కొంచెం ఏది ఎక్కువైందో చెప్పండి రాజుగారు. పులుపు కొంచెం ఎక్కువ బేసిస్ లో తెలుస్తోంది కదా. కొంచెం అంటే కొంచెం ఉడకాలి. బట్ రెండింటి కంపారిజన్ చేస్తే ములక్కాడ కాంబినేషన్ చేసిన పల్లీల చారు. ఓ వావ్, కవిత గారు మొత్తానికి సైలెంట్ గా ఉండి ఫుల్ కామ్ గా ఉండి వాళ్ళ విన్నర్ అయిపోయారుగా. ఇప్పుడన్నా కొంచెం నవ్వండి. ఇట్లా వచ్చేసి ఇలా రండి. ఓకే, ఇలా రండి, నవ్వండి ఒకసారి. ఓకే, ఎనీవేస్ మిమ్మల్ని కష్టపెట్టను. మాకు మంచి వంటను పరిచయం చేశారండి. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సౌజన్య గారు, మీకు కూడా కంగ్రాట్స్ అండి. మాకు ఒక మంచి వంటను చూపించారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు కూడా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని మనకి చూపించారండి. మీరు కూడా ఇలాగే మాకు మంచి వంటల్ని టేస్ట్ చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. అరటికాయల్ని, వంకాయల్ని తరిగిన తర్వాత పల్చగా కలిపిన మజ్జిగలో కొద్దిసేపు నానబెట్టినట్లయితే ఇవి రంగు మారకుండా ఉంటాయి. చూసారు కదండి ఈ రోజు వంటలన్నీ. మరి ఈ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన చింతకాయ బచ్చలి పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చింతకాయలు కూడా మనకు కరెక్ట్గా ఈ సీజన్లో దొరుకుతుందండి. ఎలా మామిడికాయలు సమ్మర్లోనే దొరుకుతూ ఉంటుందో చింతకాయలు కూడా ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో బేసిక్గా మనం ఎలా అంటే ఆ సీజన్లో దొరికేవి ఖచ్చితంగా వదలరాదు. ఎందుకంటే నేచర్ ఎలా సెట్ చేసిందంటే మనకు ఆ సీజన్లో అవసరాన్ని బట్టి ఆ టైంలో పండే పంటలన్నీ కూడా మనకు ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. సో అందుకే అది ఆ సీజన్లో వస్తూ ఉంటుంది. అలా ఆ సీజన్లో వచ్చినప్పుడు మనం అది వాడుకున్నాం అనుకోండి, న్యూట్రియంట్ యూటిలైజేషన్ అంటే అందులో ఉన్న పోషక విలువలు, పోషక పదార్థాలు అన్నీ కూడా చక్కగా బాడీకి దొరుకుతూ ఉంటాయి. సో చాలా బాగుందండి. పులుపు కానివ్వండి, తర్వాత బచ్చలాకుతో కాంబినేషన్ కానివ్వండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ బచ్చలాకు కూడా అంతే పోషక విలువలు కలది కాబట్టి
ఈ కాంబినేషన్ చూసుకుంటే నిజంగా సూపర్. ఇంకా వెల్లుల్లిపాయలు వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కాబట్టి ఈ కాంబినేషన్ పాతదైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి. సో తప్పకుండా చింతకాయతో ఇలా బచ్చల కూర చేసుకోండి, బాగుంటుంది. ఇక నెక్స్ట్ మధురంలో చూసిన చంచం రబడి. రబడి అంటే ఇంకా అది ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఆ స్వీట్నెస్. అందరికీ కూడా రబడి చాలా ఇష్టం. సో చక్కగా రాజుగారు రబడి ఎలా చేయాలి అని మనకు షో ద్వారా ఇంట్లోనే నేర్పించేస్తున్నారు. పోషకులు అంటారా, డెఫినెట్గా మీరే చూడండి. పాల విరుగుడు, తర్వాత షుగరు, కానీ షుగర్ మనకు మళ్ళీ హై క్యాలరీ. కానీ రబడీలో ఆ టేస్ట్ రావాలి అంటే చాలా మటుకు షుగరే వాడుతూ ఉంటారు. కానీ టిపికల్గా ఒక బెంగాలీ స్వీట్ అండి రబడీ కానీ చంచం కానీ. టిపికల్గా బెంగాలీస్ ఇలాంటి స్వీట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే వచ్చిన లేత తాటి బెల్లంతో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు లేత అంటున్నానంటే ఒక్కోసారి బెల్లం బాగా ఒక 6 months ఓల్డ్ అనుకోండి, మళ్ళీ దాంట్లో రుచిలో తేడా వస్తూ ఉంటుంది. అది మనకు వాళ్ళ ఒపీనియన్లో ఆ బెల్లం కంటే కూడా ఆ లేత బెల్లంలో తీసుకుని స్వీట్స్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. సో బెంగాలీ స్వీట్స్ మనం కూడా బెంగాలీలకు నచ్చే, అంటే బెంగాలీలు ఎలా చేసుకుంటారో అలా చేసుకోవాలనుకుంటే ఇలా లేత బెల్లంతో ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కాస్త మైదా ఉంది, అదే నేను చెప్పేది కూడా అదే కాన్సెప్ట్. మైదా 1 స్పూన్ లేకపోతే 2 చెంచాలు అలా వాడుకుంటే ప్రాబ్లం లేదు, మరీ ఎక్కువగా తీసుకుంటేనే మనకు సమస్య. ఇక కోవా అంటారా, పచ్చి కోవా కూడా మనకు పాల నుంచే తయారు చేయబడినది కాబట్టి ఈ స్వీట్స్లో చేసుకునేటప్పుడు అందులో ఆల్రెడీ స్వీట్ లేనివి అన్స్వీటెడ్ కోవా తీసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చంచం రబడి నో డౌట్ చాలా టేస్టీగా ఉంటుందండి. బయట అంగుళ్ళలో కొనుక్కునే బదులు మనం ఇంట్లో చేసుకుంటున్నాం, అది మరీ మంచిది. సో ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇలా నోట్ చేసుకొని ఇంట్లో చేసుకుంటూ బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఊరించే వంటలు చూసిన ములక్కాడ పల్లీల చారు. ఆ పోషకుల గురించి చెప్పాలంటే కొన్ని దేశాలు అంటే సౌత్ ఆఫ్రికాలో అలాంటి ప్రదేశాల్లో కూడా ములక్కాడకి అలాగే మునగాకుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే దాన్ని ఒక మందులాగా, అంటే ఒక ఔషధం లాగా ట్రీట్ చేస్తారు. అంటే ఆ ఆకులు కూడా నూరి ఒక ముద్దలాగా చేసి పేస్ట్ లాగా చేసి దాన్ని మళ్ళీ ఏదైనా చిన్న చిన్న రోగాలు కానీ జబ్బులు కానీ ట్రీట్మెంట్ లాగా ఇస్తూ ఉంటారు, లేకపోతే పిల్లలకు ముందుగానే కూడా ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు మన పెరట్లో కొన్ని చెట్లు ఉండేవండి కంపల్సరీగా. ఒకటి అరటి చెట్టు ఉండేది, మరొకటి మునగ చెట్టు కూడా మనం పెట్టుకునేవాళ్ళం. సో ఏంటంటే ఇవన్నీ కూడా మనకు చక్కగా ఆ పోషక విలువలు అందించేవి. ఇప్పుడు అసలు మనకు మునగ చెట్టే కనిపించదు సిటీస్లో. ఇంకా చిన్న ఊర్లలో కానీ పల్లెల్లో కానీ ఆ అదృష్టం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే డెఫినెట్గా ఒక చెట్టు అలా పెంచుకుంటూ, సాధ్యం ఉన్నోళ్ళు సిటీలు కూడా పెంచుకుంటూ మునగాకుని ములక్కాడని మ్యాక్సిమం ట్రై చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ములక్కాడలతో పాటు మీరు పల్లీలు వేస్తారా, ఇంకేమైనా వేస్తారా, అవి కాదండి. అసలు ములక్కాడలు రెగ్యులర్గా వాడాలి, దానితో పాటు మునగాకును కూడా తీసుకోవాలి. అలా తీసుకుంటే గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ కూడా చాలా ఉపయోగం. ఇక క్యాప్సికం పకోడీ అనగానే మీకు ఫ్లాష్ అయిపోయి ఉండాలి ఏం చెప్తానని. ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే మంచిది, కానీ మళ్ళీ జాగ్రత్త చేస్తున్నాను. అదేంటంటే ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ రోడ్ సైడ్ బజ్జీల దగ్గర ఆ నూనెతోనే, మరిగిన నూనెతోనే మళ్ళీ కాగి ఆ నూనెలో కొనుక్కోవడం బదులు ఇలా తినాలనిపించినప్పుడు చక్కగా మనం ఇంట్లో చేసి తీసుకోవడం అనేది ఒకటే ఆప్షన్, ఇంకా వేరే ఆప్షన్ ఉండదన్నమాట. ఎందుకంటే బయట కొన్నామనుకోండి ఆ ఆయిల్ని రీయూజ్ చేసి దాని మూలంగా టాక్సిన్స్ ఫామ్ అయ్యి ఒక్కోసారి మీకు కనిపిస్తుంది అసలు నల్లగా పైన అంటుకొని కూడా ఉంటుంది ఆయిల్ పైన, అవే మనకు క్యాన్సర్ని క్రియేట్ చేస్తాయి. సో చేసుకోవాలన్నప్పుడు చక్కగా ఇంట్లో చేసి తీసుకున్నా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా బయట రోజు అదే విధంగా ఆ బజ్జీలు బోండాలు లేకపోతే ఈ పకోడాలు తినడం కరెక్ట్ కాదు. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో చాలా చక్కటి రెసిపీ ములక్కాడ పల్లీల పులుసు, తప్పకుండా నోట్ చేసుకోవాలి. ఆకుకూరతో, తర్వాత ములక్కాడతో చింతకాయ బచ్చల పులుసు కానివ్వండి, అలాగే ములక్కాడ పల్లీల చారు నోట్ చేసేసుకోండి. ఇంకా దీనికి తిరుగులేదు. ఇలాంటి కాంబినేషన్స్ మనం ఊహించము, ట్రై చేయము, ఏమి చేయము కాబట్టి ఆ బుక్లో ఉంటే తక్కువ అలా చూసుకొని అలా ట్రై చేసుకోవచ్చు. ఇక చంచం రబడి అంటారా, చంచం రబడి కూడా అసలు నాకే రబడి అంటే చాలా, అంటే అదొక మంచి డెలికసీ. సో దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఆ కోవా కంటెంట్ అలాగే మైదా కూడా లిమిట్లో ఉంచుకుంటూ షుగర్ బదులు తాటి బెల్లంతో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి, అన్ని కూడా నాకు బాగా నచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.